ఈరోజైతే షిప్‌లో బార్బిక్యూ పార్టీ అనగానే చక్కగా రెడీ అయ్యి వెళ్ళిపోయాను. ఇది షిప్ అనుకోకండి. ఇది మా బోసన్ తయారు చేసిన షిప్. రావడమే బీర్లు దర్శనమిచ్చాయి. కదా తాగుతాను కాదు. ఇంకా లైన్ పైన బియర్స్, వైన్ అన్నీ ఉంటుంది. ఇక ఇదంతా ఫుడ్ సెక్షన్. ఈసారి అయితే మా చీఫ్ కుక్ ఒక 18 వెరైటీస్ వరకు ట్రై చేశాడు. బొక్క అందులో చేయడానికి ఇవన్నీ రెడీమేడ్వే. లాస్ట్లో పానీపూరి కూడాను. పానీపూరి అయితే మన దగ్గర ఉండేటట్లయితే ఉండదు, ఏదో అటు ఇటుగానే ఉంటుంది. మొత్తానికైతే ఈరోజు ఒక పొట్టు పెడదామని ఫిక్స్ అయిపోయాను నేను. అటువైపు వెళ్తే పోర్కు, చికెను, మటను, ఇంకా ఫ్రాన్స్ అన్నీ కూడా బుజ్జిమంటలు మెరిచిపోతున్నాయి. అగ్గి అయితే ముట్టించాం, ఇంకా రెడీ అవుతుంది. మేము కొంచెంగా లేట్గా స్టార్ట్ చేయడం వల్ల అది ఇంతవరకు కాలేదు. ఒక్కొక్కరు అయితే కట్టెలు తెంచిన ఆవేశంతో వెయిట్ చేస్తాను ఎప్పుడెప్పుడు తిందామని. ఇక కనిపిస్తున్నాడు కదా, అతనే మా చీఫ్ కుక్. అదేదో గొప్పగా వండేసాను అనుకుంటాను, అక్కడ లేదు, అంత డొల్ల. అయితే మెల్లగా వేట అయితే మొదలుపెట్టాం. చూస్తున్నారు కదా, రెగిల్ని గుచ్చుతున్నాను. ఆల్రెడీ నేను చెప్పాను, ఈ నా కోళ్ళు అవన్నీ నాతోటే ఒలిపించారు. మరి అవన్నీ నేను తినేదాకా నిద్రపోను ఈరోజు. అందుకే ఒక యుద్ధంలా చేస్తాను దాని మీద దాడి. చూస్తున్నారు కదా, బుజ్జిమండలు మెరిచిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు తిందామని మేము కూడా ఆతృతలో ఉన్నాం. ఏ తల్లి కన్నబిడ్డలో ఈరోజు మాకు కడుపుకి ఆహారం అయిపోతాను వీళ్ళు. మీకు ఆల్రెడీ తెలుసు, మనం తినే విషయానికి వస్తే తగ్గేదేలే. అందుకే ఇచ్చుకెళ్ళిపోయాను. మనది మామూలుగా ఉండదు కదా. ఇంతేమా మా షిప్ లైఫ్. నెలకు బార్బిక్యూ పార్టీ ఉంటుంది. తింటుండే అలా డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేస్తాం. ఈ డేట్కి డ్యాన్స్ స్టార్ట్ అయిపోయి అన్న సౌండ్ రావట్లేదు, ఎటు రావట్లేదు అని చూస్తున్నారా? మ్యూజిక్తో పెడుతుంటే కాపీరైట్స్ ఇష్యూ వచ్చేద్దనమ్మయ్య. అందుకోసమనే మరి మ్యూజిక్ పెట్టలేకపోయాను. దానికోసం అయితే మీరు ఎవరు ఫీల్ అవ్వద్దండి. ఇప్పటివరకు మన వీడియోస్ని మీకు నచ్చినట్లుంటుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకెందులో ఏమైనా తప్పుల్లో అనిపిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ టైం అన్నీ క్లియర్ చేసుకుంటూ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. సరే మాయా, ఈరోజుకైతే సెలవు. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.